ఖమ్మం కాంగ్రెస్ లో భట్టి వర్సెస్ పొంగులేటి. మున్సిపల్ ఎన్నికల వేళ ఆధిపత్య పోరు. ఆధిపత్య పోరుతో క్యాడర్లో గందరగోళం. పొత్తు కుదరక కొత్తగూడెంలో ఒంటరి పోరుకు సిద్ధమైన సిపిఐ. కాంగ్రెస్ ఓట్లపై తీవ్ర ప్రభావం చూపించనున్న సిపిఐ. సీఎం రేవంత్ రెడ్డి వద్దకు చేరిన ఖమ్మం మంత్రుల వివాదం. ఖమ్మం మంత్రుల పంచాయతీపై హైకమాండ్ సీరియస్. బట్టి విక్రమార్కకు పరువు సమస్యగా మధిర మున్సిపాలిటీ. బట్టి ఇలాకాల ఎదురు దెబ్బ తీయాలని పొంగులేటి వర్గం ప్లాన్. లోపాయికారిగా బీఆర్ఎస్ కు మద్దతివ్వాలని కమ్యూనిస్టుల నిర్ణయం. తుమ్మల నాగేశ్వరరావును విస్మరిస్తే జిల్లాలో భారీ మూల్యం తప్పదని హెచ్చరిస్తున్న సీనియర్ కార్యకర్తలు. బీఆర్ఎస్ వైపు చూస్తున్న అసంతృప్త కాంగ్రెస్ నేతలు. మేము లేకుండా మీరు గెలవలేరంటున్న కమ్యూనిస్టులు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇప్పుడు హస్తం పార్టీకి బయటి శత్రువుల కంటే లోపలి ఆధిపత్య పోరే పెద్ద సవాల్గా మారింది. జిల్లాలో ముగ్గురు హేమీలు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ఉన్నప్పటికీ ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా రాజకీయాలు సాగుతున్నాయి. ఒకప్పుడు కంచుకోటలా ఉన్న ఖమ్మంలో ఇప్పుడు కాంగ్రెస్ అంతర్గత కుమ్ములాటలు ప్రత్యర్థులకు వరంగా మారుతున్నాయి. మరోవైపు పొత్తులు కుదరక కమ్యూనిస్టులు ఒంటరి పోరుకు సిద్ధమవ్వడం, లోపాయికారిగా బీఆర్ఎస్ తో కలిసి వేస్తున్న ఎత్తుగడలు జిల్లా మున్సిపల్ పోరును రసవత్రంగా మార్చాయి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మధ్య సాగుతున్న సైలెంట్ వార్ ఖమ్మం జిల్లా రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇద్దరు జిల్లాపై పట్టు కోసం ప్రయత్నిస్తూ ఉండడంతో క్షేత్రస్థాయిలో క్యాడర్ రెండు వర్గాలుగా చీలిపోయింది. ముఖ్యంగా మధిర మున్సిపల్ పరిధులలో తన వర్గానికే ఎక్కువ టికెట్లు దక్కాలని ఇద్దరు పట్టుబడుతున్నారు. ఈ ఆధిపత్య పోరు వల్ల పార్టీ అభ్యర్థుల ఎంపికలో జాప్యం కూడా జరిగింది. అంతేకాదు వర్గ పోరుతో అసమ్మతి సెగలు రేగుతున్నాయి. బట్టి తన సీనియారిటీని నమ్ముకుంటే పొంగులేటి తనకున్న మాస్ ఇమేజ్, క్యాడర్ బలంతో చక్రం తిప్పాలని చూస్తున్నారు. ఈ ఇద్దరి మధ్య సమన్వయం లేకపోవడం ప్రత్యర్థులకు ప్లస్ పాయింట్ గా మారింది. జిల్లా రాజకీయాల్లో భీష్ముడిగా పేరున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రస్తుత పరిస్థితిలో కాస్త వెనుకబడి ఉన్నట్లు కనిపిస్తోంది. బట్టి పొంగులేటి మధ్య జరుగుతున్న వార్లో తుమ్మల పాత్ర కీలకం కానుంది. అయితే ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో తుమ్మలను సరిగ్గా వాడుకోకపోతే కాంగ్రెస్ కు భారీ నష్టమే వాటిల్లుతుంది. తుమ్మలకున్న అనుభవం, జిల్లాలోని మున్సిపాలిటీలపై ఆయనకున్న పట్టును విస్మరిస్తే ఫలితాలు తలకిందులయ్యే ప్రమాదం ఉంది. తనను తక్కువ అంచనా వేస్తున్న నేతలకు ఈ మున్సిపల్ ఎన్నికల ద్వారా తుమ్మల తన సత్తా ఏంటో చూపించాలని భావిస్తున్నారు. ఖమ్మం రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ రేణుకా చౌదరి పాత్ర ఎప్పుడూ ప్రత్యేకమే. మంత్రుల మధ్య ఆధిపత్య పోరు నడుస్తున్న తరుణంలో ఆమె తనకంటూ ఒక ప్రత్యేక వర్గాన్ని కాపాడుకుంటున్నారు. జిల్లాలో తన అనుచరులకు టికెట్లు దక్కేలా ఆమె హైకమాండ్ ద్వారా ఒత్తిడి తెస్తున్నారు. మంత్రులు ఒకవైపు గ్రూపులు కడుతుంటే రేణుకా చౌదరి మాత్రం తనదైన స్టైల్లో క్యాడర్ను ఉత్సాహపరుస్తున్నారు. అయితే ఆమె ప్రమేయం మంత్రులకు మింగుడు పడ్డం లేదు. ఫలితంగా జిల్లా కాంగ్రెస్లో ఒకే పార్టీ మూడు ముక్కలు అన్నట్లుగా పరిస్థితి తయారైంది. ఖమ్మం జిల్లాలో కమ్యూనిస్టులకు గట్టి పట్టుంది. అయితే ఈసారి సీట్ల పంపకంలో కాంగ్రెస్తో పొత్తు కుదరకపోవడంతో సిపిఐ, సిపిఎంలు ఆగ్రహంతో ఉన్నాయి. ముఖ్యంగా కొత్తగూడెం, ఇల్లందు వంటి చోట్ల ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయించుకోవడం కాంగ్రెస్ ఓట్లకు గండి కొట్టేలా ఉంది. మేము లేకపోతే మీరు గెలవలేరు అనే సందేశాన్ని కాంగ్రెస్ కు పంపడమే లక్ష్యంగా కమ్యూనిస్టులు పావులు కదుపుతున్నారు. కొన్ని చోట్ల లోపాయికారిగా బీఆర్ఎస్ కు మద్దతిచ్చైనా కాంగ్రెస్ ను ఓడించాలని కమ్యూనిస్టు శ్రేణులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ లోని అంతర్గత విభేదాలు, కమ్యూనిస్టులు దూరం కావడంతో బీఆర్ఎస్ ఖమ్మంలో మళ్లీ ప్రాణం పోసుకుంటోంది. గతంలో జిల్లాలో క్లీన్ స్వీప్ చేసిన అనుభవం ఉన్న గులాబీ పార్టీ ఇప్పుడు అసంతృప్త కాంగ్రెస్ నేతలను తన వైపు తిప్పుకుంటోంది. కాంగ్రెస్ నాయకులు తమలో తాము కొట్టుకుంటున్నారే తప్ప ప్రజా సమస్యలు పట్టించుకోవడం లేదు అనే నినాదంతో బీఆర్ఎస్ ప్రచారాన్ని హోరెత్తిస్తోంది. సత్తుపల్లి, వైరా మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ గట్టి పోటీ ఇచ్చేలా కనిపిస్తోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రస్తుతం ప్రధాన మున్సిపాలిటీలు అయిన సత్తుపల్లి, మధిర, వైరాలలో ఎన్నికల కోలాహలం నెలకొంది. ఈ 5 స్థానాల్లో గెలుపు అనేది బట్టి విక్రమార్కకు, ఇటు పొంగులేటికి వారి రాజకీయ పలుకుబడికి నిదర్శనం. ముఖ్యమంత్రి సొంత జిల్లా తర్వాత ఖమ్మం ఫలితాలనే రాష్ట్రమంతా ఆసక్తిగా గమనిస్తోంది. ఇక్కడ గెలిస్తేనే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ల పంపకంపై తమకు పట్టు ఉంటుందని నేతలు భావిస్తున్నారు.